పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్కారం అండి, నేను గీతాంజలి. మీ అందరి కోరిక మేరకు రామేశ్వరంలో సుమన్ టీవీ. రామేశ్వరంలో సుమన్ టీవీ. శ్రీరామలింగేశ్వర హర హర మహాదేవ. రామేశ్వరం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం అండి. తరచి చూడాలి, ఓపికతో మనం ఒక్కొక్కటి చూడాలే కానీ దగ్గర దగ్గర 30 నుండి 40 దాకా అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అందులో కొన్ని దేవాలయాలు, అలాగే కొన్ని తీర్థాలు, కొన్ని సందర్శనీయ ప్రదేశాలు. అందులో అంటే ప్రత్యేకించి రామేశ్వరం వస్తే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశం రామపాదం. రామర్ పాదం అని చెప్పి తమిళంలో అంటారండి మనకి. ఇక్కడ అదే ప్లేస్ నేను వచ్చాను. మనకి దేవాలయం దగ్గర నుంచి శ్రీరామలింగేశ్వరుడి ఆలయం, ప్రధాన ఆలయం దగ్గర నుంచి సుమారుగా ఒక 3.5-4 కిలోమీటర్లలో ఉంటుంది. ఖచ్చితంగా సందర్శనీయ ప్రదేశాలు ఇదొకటి, రాములవారి పాదం. అలాగే గంధమాదన పర్వతం అంటారండి. ఆ పర్వతం పైన రాములవారి పాదాలు ఉంటాయి. అక్కడ శ్రీరామచంద్రుల వారిని మనం దర్శించుకోవచ్చు. అక్కడ కనబడుతుంది చూసారా గోపురం, అదే ఆలయం. ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్దాం పదండి. దర్శనానికి వెళ్తుంటే పెద్ద బోర్డు ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. కంప్లీట్ గా రామర్ పాదం ప్లేస్ అది. ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ ప్లేసెస్ అని. లక్ష్మణ తీర్థం ఉంటుంది రామర్ పాదం దగ్గర నుంచి 4 కిలోమీటర్లు. విల్లుండి తీర్థం అని చెప్పి ఉంటుంది. అలాగే అగ్ని తీర్థము, ధనుష్కోడి, అలాగే కోదండ రామస్వామి వారి దేవాలయము, పంబన్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇవి ఒక 10, ఇంకా 20 దాకా ఉన్నాయి. నేను ఒక్కొక్కటి వీడియో చేస్తూ ఉన్నాను. ముఖ్యమైన ప్రదేశం ఈ రాములవారి పాదాలు, రామర్ పాదం అంటారు. రెండు వెళ్దాం. మంచి వ్యూ కూడా ఉంటుంది కొండపైకి మనం ఎక్కి అక్కడి నుంచి చూస్తే. రండి. ఓకే, పర్వతం అలా ఎక్కుతూ ఉన్నాం మనం. ఫస్ట్ వెళ్ళటమే ముందుగా మనకి హనుమాన్ దర్శనం జరుగుతుందండి. హనుమయ్య ఎంత బాగుంటారో. మొత్తం సింధూరం, రాతికి ఆయన చెక్కిన విగ్రహం ఇది. పూర్తిగా ఆరెంజ్ కలర్, అంటే సింధూరం అంతా ఉంటుంది అనమాట. అలాగే బొట్లు పెట్టి ఉంచారు. ఇగో స్వామి శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. చక్కగా దర్శనం జరగాలి మాకు. హనుమాన్ పదండి వెళ్దాం. అలా మనం పైకి కొండ ఎక్కుతున్న కొద్దీనండి ఎన్ని షాపులు అటు ఇటు వైపుగా పెట్టేసి ఉంటాయి. షాపింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా పండగే. చక్కగా అన్ని కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవచ్చు. చిన్నపిల్లలకి ఆడుకునే వస్తువులు కానీ, సముద్రంలో దొరికే ఉంటాయి కదా, గవ్వలు, ఆల్చిప్పలు, చిన్న చిన్న ముత్యాలు కానీ, రకరకాల సైజ్ శంఖాలు కానీ, ఇవన్నీ ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్తుంటే ఒక పెద్ద చెట్టు బాగా అట్రాక్ట్ చేసిందండి. ఎంత పెద్దదో, చాలా దగ్గర 200 years ఉంటుందంట ఈ వృక్షానికి. ఇక్కడ అడిగితే చెప్పారు. ఎంత చల్లగా ఉందో. జస్ట్ ఒక 10 అడుగులు అవతలకి వేసి చెట్టు నీడదాట అటు వెళ్తే ఎండ మండిపోతుందండి. కార్తీక మాసం నవంబర్లో వచ్చాము, కానీ ఇది ఎండాకాలం అన్నట్టుగా ఉంది ఇక్కడ. సముద్రం ఒకటి కదా, కొంచెం ఆ వేడి వస్తుంది. కానీ అసలు కొంచెం ఈ చెట్టు దగ్గర కొద్దిగా వచ్చే కొద్ది చల్లగా ఉందన్నమాట. ఏసీలో కూర్చున్నట్లుగా హాయిగా. ఇక ఇక్కడ షాప్స్ పెట్టి తినడానికి పచ్చి మామిడికాయలు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. సో షాపింగ్ చేద్దాం మనం. ఫస్ట్ వెళ్ళి రాముల వారిని దర్శనం చేసుకుని ఆయన పాదాలను ఒక్కసారి చూసి దండం పెట్టుకుని చక్కగా వ్యూ అంతా చూసేసుకుని వచ్చాక అప్పుడు షాపింగ్ చేసుకుంటాం. రామచంద్ర శ్రీరామ 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 శ్రీరామచంద్ర ప్రభు. రామ రామచంద్ర ప్రభు. మొత్తానికి పైకి వచ్చేసామండి. అబ్బా ఎంత బాగుందో ఈ పర్వతం పైన. ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంది. అవన్నీ చూద్దాము. ముందుగా నేను వెళ్ళి ఆ రాముల వారి పాదాలని చూడాలని ఉంది చాలా కుతూహలంగా. లోపలికి కెమెరా మొబైల్స్ ఏవి అలౌ చేయరు. నేను వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాను. అలాగే ఈ ప్రాంత విశిష్టత ఏంటి, అసలు ఇక్కడ ఏం జరిగింది, రాముల వారి పాదాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ వచ్చాక చెప్తాను. వెళ్ళొస్తానే.
రాముల వారి పాదాల దగ్గర నుంచి చూడగలిగానండి. ఇట్లా ఒక మందిరం లాగా ఉంది, ఆయన పాదాల మధ్యలో ఉన్నాయి. అలా అక్కడి నుంచి దండం పెట్టుకున్నా. భలే ఉంది అసలు. సీతాపహరణం జరిగిపోయిన తర్వాత అమ్మవారు లంకలో ఉన్నారన్న విషయం, సీతమ్మ తల్లి అక్కడ ఉందన్న విషయం మొత్తానికి తెలిసింది. అయితే అక్కడ ఉందా లేదా, ఏ స్థితిలో ఆవిడ ఉందని తెలుసుకోవాలంటే ఒకరిని ఎవరో ఒకరు పంపించాలని హనుమంతుడు పంపించడము. ఆయన వెళ్ళి స్వామివారికి సంబంధించినటువంటి ఒక ఉంగరం ఇస్తారు. ఇగో స్వామివారి గుర్తుగా ఇద్దమ్మా అని చెప్పిన తర్వాత అమ్మవారు చూడమని ఇస్తుంది హనుమంతుల వారికి. అది పట్టుకుని మళ్ళీ ఆంజనేయ స్వామి వారు రాముల వారి దగ్గరికి వస్తారు. ఆయన వచ్చి సీతమ్మ జాడ నేను కనుక్కున్నానయ్యా, ఇలా ఉంది ఆవిడ పరిస్థితి, ఆవిడ చూడమని ఇచ్చారని చెప్పి ఆంజనేయుల వారు డైరెక్ట్ గా వచ్చి సముద్రం పై నుంచి వచ్చి వాలింది ఈ పర్వతం పైనేనండి. ఇక్కడే రాముల వారు కూర్చుని ఉన్నటువంటి స్థలం అనమాట. ఎక్కడైతే పాదాలు ఉన్నాయో అక్కడ కూర్చుని ఆయన ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి, అయ్యా రామచంద్ర, నేను సీతమ్మ ఎక్కడుందో కనుక్కున్నాను, ఇగోండి ఆవిడ చూడమని చెప్పి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ప్రదేశం అండి. ఆహా, జన్మ ధన్యం అయిపోయింది అంతే ఇక్కడికి రావటం అనేది. గంధమాదన పర్వతం అంటారు. ఇక్కడి నుంచి మంచి వ్యూ పాయింట్ ఉంటుందండి. అయితే మనం ఇక్కడి నుంచి ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇదే ఫస్ట్ ఫ్లోర్ లాగా ఉంటుంది మనకి. ఇంకా పై ఫ్లోర్ కి మనం వెళ్ళి కంప్లీట్ వ్యూ చూడొచ్చు. సరే మరి అక్కడికి వెళ్దామా, చూద్దాం. అక్కడికి వెళ్ళి పదండి. చూస్తే గనక మనకి మందిరం దగ్గర నుంచి చూస్తానండి కంప్లీట్ రామేశ్వరం కనబడుతుంది. ఇగో ఇక్కడ చూసారా టీవీ టవర్, మొత్తం పచ్చగా ఉంటుంది. ఎక్కడో అక్కడక్కడ బిల్డింగ్స్ అన్నమాట. గోపురం ఒకటి కనిపిస్తుంది చూసారా అక్కడి నుంచి. ఇంకా పైకి వచ్చేసామండి. బ్యూటిఫుల్ వ్యూ అంటే జన్మధన్యం అయిపోతుంది. మీరు నేచర్ లవర్సా, ఇక్కడ ఉండిపోదామని డిసైడ్ అయిపోతారు. అంత బాగుందన్నమాట. మొత్తం సముద్రమే అంతా కూడా. అక్కడ మనకి గోపురం కనబడుతుంది చూసారా, రామనాథుడు అక్కడే కొలువై ఉన్నారు స్వామి. ఇక అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఇంకా టిప్ అనమాట, భారతదేశ చివరి భూభాగం ధనుష్కోటి. అయితే ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఏంటో తెలుసా, రెంట్ కి బైనాక్యులర్స్ ఇక్కడ ఇస్తూ ఉంటారు. బైనాక్యులర్ రామేశ్వరం సైట్స్ టెంపుల్ టవర్, టెంపుల్ బ్యాక్ సైడ్ ధనుష్కోడి, సీ వాటర్, లైట్ హౌస్, రామేశ్వరం ఐలాండ్ టాప్ పూరా కంప్లీట్ వ్యూ. ఓకే, కంప్లీట్ వ్యూ కనపడుతుందంట. సో చూద్దాం, వేసుకుందాం సేఫ్ సైడ్. రండి చూద్దాం. హో, ఇదంతా బీచ్ పక్కనే ఉన్నట్టుగా ఉంది. ఆహా, అసలు ఈ వాటర్ భలే ఉందండి. కలర్ కొన్ని ఏమో సీ గ్రీన్ లో, కొన్ని బ్లూ కలర్ లో ఉంటాయి కదా, ఇక్కడైతే కొంచెం మిక్స్డ్ కలర్ ఉంది. అన్ని దగ్గరగా ఉన్నట్టు. ఇప్పుడు నాకు కనిపిస్తుంది ఏంటంటే దగ్గరికి సీ కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి మెయిన్ చూడాలనుకుంటుంది స్వామివారి రాజగోపురం. భలే దగ్గరికి కనిపిస్తుందండి, పక్కనే ఉన్నట్టు. ఎవరు మిస్ చేసుకోవద్దు. చక్కగా బైనాక్యులర్ తీసుకోండి. 50 రూపీస్ ఇస్తే మీకు ఇస్తారు. మీకు ఓపిక ఉన్నంతసేపు చూడొచ్చు. ఇక్కడ మనకి రామనాథ స్వామి గోపురం కనబడుతుంది, జ్యోతిర్లింగం గోపురము. అక్కడి నుంచి కొంచెం వెనక్కి లైట్ హౌస్, ధనుష్కోటి లైట్ హౌస్ కనబడుతుంది. అలా కొంచెం ఇటువైపుగా చూస్తే కొంచెం అలా 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 మిగతా ఐలాండ్స్, చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, అవన్నీ కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ టీవీ టవర్. ఓ, ఎంత పెద్దది, పక్కనే ఉన్నట్టుంది. ఎస్, ఇవన్నీ వ్యూ పాయింట్స్ అన్ని మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత అలా ఇటు సైడ్ అయితే కంప్లీట్ గా మనకి సీఏనండి. ఎంత బాగుంది అసలు. ఏదో ఇక్కడ ఇలా అంటే తగులుతామో, ఇలా అంటే వాటర్ తగులుతామో అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది. చక్కగా రాముల వారి పాదాలు చూసేసి ఆ పైగా వెళ్ళి రామేశ్వరం ఫుల్ వ్యూ అంతా చూసేసుకుని అలా కిందకి వచ్చేస్తే బోల్డ్ అన్ని షాపులండి. సముద్రం దగ్గర దొరికేటువంటి ఆల్చెప్పులు, గవ్వలు, వీటితో తయారు చేస్తున్నటువంటి డెకరేటివ్ పీసెస్ ఉంటాయి. ఇంకా ఫుడ్ తినడానికి పచ్చి మామిడికాయలు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు, కొబ్బరి బొండం ఇవన్నీ కూడా. సో అలా షాపింగ్ చేయొచ్చు. మీకు టైం ఉంది అనుకుంటే అన్ని కొనుక్కుని వెళ్ళండి. స్పెషాలిటీ
కంపల్సరీ చూడొచ్చండి. ఇగో రామపాదం మనం ఉన్న ప్లేస్ ఇది. ఇవన్నీ చూడాలి. అగ్గి తీర్థం అని, రామర తీర్థం, లక్ష్మణ తీర్థం, రాముల వారి గుడి, కోదండ రామస్వామి గుడి ధనుష్కోటి దగ్గర, ఇవన్నీ చూడొచ్చు. గంగా తీర్థం ఉంటుంది. సో ఇక్కడికి వస్తే ఇవేంటంటే గుర్తుగా మనకు ఉంటాయి అనమాట తీసుకుని వెళ్ళినప్పుడు. అసలు ఇక్కడ స్వామి ఎలా కొలువై ఉంటారు అని అంటే ఇలా డైరెక్ట్ గా మనం లోపల టెంపుల్ లో మీరు చూడలేరు కదా, అందుకే చూపిస్తున్నాను. ఇలా రండి. రామనాథ స్వామి స్వయంగా రాముల వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం, సైకత శివలింగం. ఇక్కడ అమ్మవారేమో శ్రీ పర్వతవర్ధిని అంబాల్ అంటారు అమ్మవారిని. ఇక్కడ చక్కగా నిలబడి ఉంటుంది అమ్మ.